నిన్న మొన్నటి వరకు నీ భార్య వంట పనైనా చేస్తుండేది. ఇప్పుడు తనని కూడా బాక్సింగ్ పేరుతో ఇంట్లో నుంచి తీసుకెళ్ళిపోతున్నావు. నాకు తెలియకడుగుతాను, ఇంట్లో అందరూ నీకోసం పనిచేయాలా లేక ఎవరి పని వాళ్ళు చూసుకోవాలా? సారీ పెద్దమ్మా, రేపటి నుంచి గంగ ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసుకున్న తర్వాతే బాక్సింగ్కి వస్తుంది. నేను కూడా అకాడమీ మీద కాన్సన్ట్రేట్ చేస్తాను. ఇప్పటికైనా జ్ఞానోదయం అయింది, మంచిది. పెదబాప, మా బావకే జ్ఞానోదయం అయింది సరే, నీకు కూడా కొన్ని నిజాలు తెలిస్తే బాగుంటుంది అనిపిస్తుంది. చెప్పమంటావేటి? రంగా, నువ్వు ఉండు బా. ఏటేటేటేటేటి సూర్యబాబు ఆఫీసులో పనిచేస్తున్నాడు, సినిమా ఏమో సింగపూర్లో బిజీగా ఉన్నాడు. మంచిదే, కానీ వాళ్ళకి ఆ కాంట్రాక్ట్ ఎలా టయ్యలా చేసింది ఎవరో తెలిసినటి మా బావ. మొన్న టెండర్ వేసినారు, మన కంపెనీకే సొంతం అయిపోయినదని మా సంబరపడిపోయినారు కదా. సూర్య, ఆ టెండర్ కోడ్ చేసింది ఎవరు? రుద్రన్నయ్య. అంటే రుద్రబాబు ఆఫీస్కి రానేది, కానీ ఆఫీస్లో విషయాలన్నీ భుజాన్ని వేసుకుంటున్నట్టే కదా. ఇదిగో ఇంగ్లీష్ మేడం గారు, మన మహిళా మండలికి పండిస్తానని చెప్పి మీరు మాట ఇచ్చారు కదా, 2 లక్షల చెక్కు ఎవరిచ్చారు? రుద్రనే సిస్టర్. ప్రమీలా సేల్ సూపర్ మార్కెట్ని చాలా బాగా నడుపుతుంది, కానీ ఆ సూపర్ మార్కెట్ సేల్స్ పెంచేలాగా దగ్గరుండి సలహాలు ఇచ్చింది ఎవరో? మళ్ళీ మా బావే. ఓ వంశీకొంటడా, మొన్న నువ్వు బైక్ రేసింగ్ లో దొరికేసినావని కాలేజీ ప్రిన్సిపల్ ని కాలేజీ నుంచి సస్పెండ్ చేస్తానంటే ఆ ప్రిన్సిపల్ తో మాట్లాడి నీ సస్పెన్షన్ ఆపింది ఎవరో? రుద్రన్నయ్య. కాదా? అయినా ఈ విషయాలు ఏమి ఇంట్లో తెలదాం, ఎందుకంటే మా బావ తెల్లవాడు కదా. ఇదిగో వీరు బ్రదరు, సిటీ అవుట్ కట్స్ లో వెంచర్ ఒకటి ఆఫర్ వచ్చిందని చెప్పావు కదా, అది ఎక్స్ మిలిటరీ ఆఫీసర్ దామోదర్ గారిదే కదా? అవును. ఆయన నీకు ఆఫర్ ఇచ్చినందుకు ఆయన కొడుక్కి బావ అకాడమీలో సీట్ ఇచ్చాడు. వీరు అన్నయ్య, ప్రీతి వదిన డెలివరింగ్ డేట్ ఎప్పుడు? ఐ థింక్ December 3rd or 4th. ఓహో, కరెక్ట్గా ఐడియా రావట్లేదు కదా. కానీ రుద్ర సార్కి ప్రీతి వదిన హెల్త్ కండిషనింగ్ గురించి పూర్తిగా తెలుసు. ప్రతి 2 వారాలకు ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి అపాయింట్మెంట్ కూడా తీసుకుంటున్నారు. చెకప్కి వెళ్ళిన తర్వాత ప్రతిసారి డాక్టర్ని పర్సనల్గా కలిసి అన్ని వివరాలు తెలుసుకుంటున్నారు. కానీ ఈ విషయం కూడా ఎవ్వరికీ తెలియదు. సార్కి ప్రేమగా చూసుకోవడమే తెలుసు, తన వాళ్ళకి ఏ కష్టం కలగకుండా చూసుకోవడం మాత్రమే తెలుసు. కానీ గొప్పలు చెప్పుకోవడం తెలీదు. స్నేహ, నువ్వు కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఎవరో టీజింగ్ చేశారు కదా, వాడేమయ్యాడు? టీసీ తీసుకుని వేరే కాలేజ్కి వెళ్ళిపోయాడు. నాకు సారీ కూడా చెప్పాడు. రుద్రన్నే తనకి వార్నింగ్ ఇచ్చాడంట. కలికాలం కాబట్టే మంచితనం నాను మంచేశాను అని గొంతెత్తి చెప్పుకోవాల్సి వస్తుంది.
చెడ్డతనం మంచితనం ముసుగులో సెలామణి అయిపోతుంది. నాన్న చెప్పేది నీకు అర్థమవుతుందా పెద్ద పాప? ఏమైనా రుద్రబావ గ్రేట్ బ్రో. నేను జస్ట్ కాఫీ ఇస్తేనే 10 సార్లు చెప్పుకుంటూ తిరిగాడు. అలాంటిది రుద్రబావ ఇంట్లో అందరినీ అంతలా సపోర్ట్ చేస్తూ అందరి గురించి కేర్ తీసుకుంటూ కూడా అసలు ఏమీ పట్టించుకోనట్టు అంత సైలెంట్గా ఎలా మేనేజ్ చేస్తున్నాడో నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడేంటి ఆ రుద్రకి సన్మానం చేయమంటావా? ఆల్రెడీ సన్మానాలు పొగడ్తలు అన్నీ జరిగిపోయినట్టే బ్రో. వాటిని ఆర్గనైజ్ చేసింది కూడా మనమే. ఎస్ బ్రో, మనమేదో బావగారిని శకుంతల అత్తయ్య గారి ముందు ఇన్సల్ట్ చేయాలని ట్రై చేస్తే ఆ రంగ కాస్త సీన్ మొత్తం రివర్స్ చేసి బావగారిని హైలైట్ చేశాడు. అత్తయ్య గారి దృష్టిలో హీరోని చేశాడు. మనం మాత్రం జీరోలమయ్యాం. సీన్ ప్లానింగ్ మనదే కానీ క్రెడిట్ అంతా రుద్రబాబు గారికి వెళ్ళిపోయింది. మన దరిద్రం అంత పీక్లో ఉంది. అన్ని రోజులు ఒకేలా ఉండవు ఇషిక. ఆ రుద్రకి సరైన సమాధానం చెప్పే రోజు దగ్గరలోనే ఉంది. వీరు నీతో కొంచెం మాట్లాడాలి. ఏంటో చెప్పండి మావయ్య గారు. నీకు రుద్రకి మధ్య ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉన్నాయా? లేదు మావయ్య గారు. ఎందుకు అలా అడిగారు? ఏం లేదు. రుద్ర నిన్ను సొంతంగా బిజినెస్ చూసుకోమన్నాడని కానీ, లేకపోతే సూపర్ మార్కెట్ బాధ్యతలు నీకు కాకుండా ప్రమీలకు అప్పగించాడని నీకేమైనా బాధగా ఉందా? అలాంటిదేం లేదు మావయ్య గారు. నిజంగా నీ మనసులో ఏమీ లేదంటే మంచిదే. అలా కాకుండా నీకు ఈ ఇంట్లో గౌరవం తగ్గిందనిపించినా, లేక నిన్నెవరైనా చీప్గా మాట్లాడినా నువ్వు నేరుగా నాతో వచ్చి చెప్పు, మీ అత్తయ్య గారితో కాదు. అది కాదు మావయ్య గారు, నేనేదో కావాలని. నీ ఉద్దేశం ఏదైనా సరే, నీ మాటల వల్ల శకుంతల రుద్రని మరింత ద్వేషిస్తుందేమో నాకు అనిపిస్తోంది. శకుంతల మనసు తెల్ల కాగితం లాంటిది. ఎవరేం రాస్తే అదే చదువుతుంది. నేనేం చెప్పాలనుకుంటున్నానో నీకు అర్థమైందనుకుంటాను. అర్థమైంది. ఇషిక, వీరు బ్రోకి క్లాస్ అయింది, ఇప్పుడు నా వంతు అనుకుంటా. ఏంటి మావయ్య గారు? నేనెప్పుడూ నీ విషయంలో జోక్యం చేసుకోలేదు.